మార్కెటింగ్ అనేది ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ను ప్రజలకు పరిచయం చేసి దాన్ని అమ్మే ప్రక్రియ. ఇది కస్టమర్ అవసరాలను అర్థం చేసుకొని వారికి వాల్యూ ఇవ్వడం, ఆ వాల్యూను కమ్యూనికేట్ చేయడం, అటు ద్వారా స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ నిర్మించడం. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే టీవీ, రేడియో, న్యూస్ పేపర్స్, హోర్డింగ్స్ వంటివి. ప్రధాన లక్ష్యం అవేర్నెస్, ఇంట్రెస్ట్ అండ్ కన్వర్జన్స్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేయడం. దీనిలో ప్రధానమైన ఛానల్స్ ఇవి: సర్చ్ ఇంజిన్స్ గూగుల్, బింగ్; సోషల్ మీడియా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్; email marketing, content marketing like blogs, videos and infographics; influencer marketing, affiliate marketing, app and mobile advertising. డిజిటల్ మార్కెటింగ్లో ఒక పెద్ద ప్లస్ పాయింట్, ఎవ్రీ క్లిక్, వ్యూ, లీడ్ మెజర్ చేయొచ్చు. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ కంటే చాలా ఎఫిషియెంట్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎక్కడ ఫిట్ అవుతుంది? పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో ఒక స్పెషల్ బ్రాంచ్. ఇది ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. బ్రాండ్ బిల్డింగ్ కాకుండా ఈ మార్కెటింగ్ టైప్లో అవుట్పుట్ మెజరబుల్గా ఉంటుంది. క్లిక్స్, లీడ్స్, యాప్ ఇన్స్టాల్స్ లేదా సేల్స్ వచ్చేంత వరకు మీరు ఖర్చు చేయరు. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో ఉపయోగించే ప్లాట్ఫామ్స్: గూగుల్ యాడ్స్, సర్చ్, డిస్ప్లే, షాపింగ్; మెటా యాడ్స్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్; యూట్యూబ్ యాడ్స్, అఫిలియేట్ నెట్వర్క్స్, ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్. ఇది పూర్తిగా డేటా డ్రివెన్ అండ్ డైలీ ఆప్టిమైజ్డ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో ఏమేం చేస్తారు? పర్ఫార్మెన్స్ మార్కెటింగ్కి కావాల్సిన కోర్ డీటెయిల్స్: మీడియా బయింగ్, యాడ్స్ రన్ చేయడం అండ్ ఆప్టిమైజ్ చేయడం; కాపీ రైటింగ్, క్లిక్ చేయించేదిగా పవర్ఫుల్ యాడ్ టెక్స్ట్ రాయడం; డేటా అనాలిసిస్, CTR, CPI వంటి మెట్రిక్స్ ఇంటర్ప్రెట్ చేయడం; టెస్టింగ్, క్రియేటివ్స్, ఆడియన్స్, బడ్జెట్ వరుసగా టెస్ట్ చేయడం; ఫనెల్స్ అండ్ ల్యాండింగ్ పేజెస్, కన్వర్జన్స్ వచ్చేలా యూజర్ జర్నీ డిజైన్ చేయడం; రీటార్గెటింగ్, వెబ్సైట్ విజిట్ చేసిన వారికి మళ్ళీ యాడ్స్ చూపించడం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సిస్టమేటిక్గా అమ్మే ప్రక్రియ. క్రియేటివిటీతో పాటు డేటా కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. భారతదేశంలో జీతం ఎంత వస్తుంది? 2025 అంచనాల ప్రకారం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది భారతదేశంలో మోస్ట్ ఇన్ డిమాండ్ అండ్ హై పేయింగ్ స్కిల్. సో రోల్, ఎక్స్పీరియన్స్ అండ్ శాలరీ రేంజ్గా వైజ్గా చూసుకుంటే ఇంటర్న్కి 0 to 6 months ఎక్స్పీరియన్స్తో 10,000 to 20,000 ఉద్యోగం వస్తుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ విత్ 6 months ఎక్స్పీరియన్స్ టు 2 years of experience, 25 to 45K salary. Performance marketer with 2 to 4 years of experience, 50K to 90K. Team lead specialist with 4 to 6 years of experience, 1 lakh to 1.8 lakh per month. Growth marketing manager, 6 to 10 years experience, 2 lakh to 3.5 lakh per month. Head of performance growth, 10 plus years experience, 4 lakh to 7 lakhs per month. D2C బ్రాండ్స్, ఫండెడ్ స్టార్టప్స్లో టాప్ పర్ఫార్మర్స్ ఇంకా ఎక్కువగా ఎర్న్ చేస్తారు విత్ బోనసెస్, ప్రాఫిట్స్ అండ్ షేర్స్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది క్రియేటివిటీ అండ్ నంబర్స్ మిక్స్. క్లిక్స్ని రెవెన్యూగా మార్చడంలో ఇదే అసలైన కష్టం. ఇప్పుడు ఇండియాలో D2C, కామర్స్ ఎంత వేగంగా పెరుగుతున్నాయో చూసినట్టయితే పర్ఫార్మెన్స్ మార్కెటర్స్కి డిమాండ్ ఇంకా పెరగబోతుంది. ఫ్రెషర్స్ అయినా, మిడ్ కెరీర్ నుంచి షిఫ్ట్ అవుతున్న వారైనా ఇది మంచి కెరియర్ పాత్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనే శక్తివంతమైన ప్రపంచంలోకి మీకు స్వాగతం. ఈ ఇంట్రొడక్టరీ ఎపిసోడ్లో మేము మిమ్మల్ని ఒక ఎక్సైటింగ్ అండ్ డైనమిక్ ఫీల్డ్ జర్నీలోకి తీసుకెళ్తాం. అక్కడ క్రియేటివిటీ మరియు డేటా కలిసి మెజరబుల్ అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ అందిస్తాయి. ఈ కోర్స్లో మీరు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ కంటే ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది, మరియు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చాలా బిజినెసెస్ దీన్ని ఒక ఎసెన్షియల్ టూల్గా ఉపయోగిస్తున్నాయనేది తెలుసుకోబోతున్నారు. ముందుగా మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మరియు ట్రెడిషనల్ బ్రాండ్ మార్కెటింగ్ మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను చూద్దాం. రోడ్డు పక్కన ఒక బిల్ బోర్డ్ని ఊహించుకోండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ లక్ష్యం ఏంటంటే బ్రాడ్ ఆడియన్స్ని చేరుకోవడం. కానీ దాన్ని ఎవరు చూశారు మరియు వాళ్ళు ఏమి చర్య తీసుకున్నారు అనేది మీరు నిజంగా ట్రాక్ చేయగలరా? అంతగా లేదు. మరోవైపు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మాత్రం డేటా మీద ఆధారపడి ఉంటుంది. మీరు డిజిటల్ ప్లాట్ఫామ్స్పై యాడ్స్ రన్ చేస్తారు, వాటి రెస్పాన్సెస్ని రియల్ టైంలో అనలైజ్ చేస్తారు, తద్వారా బెటర్ రిజల్ట్స్ కోసం కంటిన్యూస్లీ ఆప్టిమైజ్ చేయగలుగుతారు. రాబోయే కొన్ని ఎపిసోడ్స్లో మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో అన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. క్లియర్ గోల్స్ ఎలా సెట్ చేయాలి, కస్టమర్ జర్నీ ఎలా అర్థం చేసుకోవాలి, ఎఫెక్టివ్ క్యాంపెయిన్లు ఎలా ప్లాన్ చేయాలి, క్లిక్స్, కన్వర్షన్స్, ROAS అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ వంటి మెట్రిక్స్ ఎలా ట్రాక్ చేయాలో కూడా నేర్చుకుంటారు. ఈ కోర్సులో ఆడియన్స్ సెగ్మెంటేషన్, AB టెస్టింగ్ మరియు బిడ్డింగ్ స్ట్రాటజీస్ వంటి అడ్వాన్స్ కాన్సెప్ట్స్లోకి కూడా లోతుగా వెళ్తాం. ఇది మీ మార్కెటింగ్ ప్రయత్నాలను ముందుగా నడిపించే డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మేము క్రియేటివ్ స్ట్రాటజీస్ని కూడా కవర్ చేస్తాం, ఎందుకంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కేవలం నంబర్స్కి సంబంధించింది కాదు, ఇది మీ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యే ఎంగేజింగ్ కాంటెంట్ని సృష్టించడం గురించి కూడా. ఈ కోర్స్ మొత్తం మీద మీరు రియల్ వరల్డ్ సినారియోస్లో ప్రాక్టీస్ చేస్తారు, మీ సొంత క్యాంపెయిన్స్ రన్ చేస్తారు,
ప్రోగ్రెస్ ట్రాక్ చేస్తారు. కాబట్టి ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడమే కాకుండా ఈ రంగంలో రాణించడానికి అవసరమైన టూల్స్ అండ్ కాన్ఫిడెన్స్ని కూడా పొందుతారు. ఈ కోర్సులో మీరు చాలా విషయాలు కొత్తగా వింటారు. అవి అప్పుడే అర్థం కాకపోవచ్చు. మెటా యాడ్స్ మేనేజర్ మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం భయం వేయొచ్చు. ఏంటి అందా నంబర్స్గా గందరగోళంగా ఏమీ అర్థం కాకుండా ఉందని. అందుకే ఈ కోర్సులో మేము మీకు డైరెక్ట్గా మెటా కానీ గూగుల్ ఇంటర్ఫేస్ కానీ చూపించాము. ఫస్ట్ థియరీ చెప్పి తర్వాత ప్రాక్టికల్స్కి వెళ్తాము. ఈ కోర్స్ని పైనుంచి కిందికి ఒకే రౌండ్లో చూస్తే సరిపోదు. 2-3 సార్లు చూడండి. మొదటిసారి అర్థం కాని విషయాలు డేటా చూసిన తర్వాత క్లియర్గా అర్థమవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ టేక్ యువర్ మార్కెటింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇక్కడ డేటా క్రియేటివిటీతో కలుస్తుంది మరియు మాటల కంటే ఫలితాలే గట్టిగా మాట్లాడతాయి. ఫస్ట్ థియరీ చెప్పి తర్వాత ప్రాక్టికల్స్కి వెళ్తాము. ఈ కోర్స్ని పైనుంచి కిందికి ఒకే రౌండ్లో చూస్తే సరిపోదు. 2-3 సార్లు చూడండి. మొదటిసారి అర్థం కాని విషయాలు డేటా చూసిన తర్వాత క్లియర్గా అర్థమవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ టేక్ యువర్ మార్కెటింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇక్కడ డేటా క్రియేటివిటీతో కలుస్తుంది మరియు మాటల కంటే ఫలితాలే గట్టిగా మాట్లాడతాయి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇది ట్రెడిషనల్ ఆర్ బ్రాండ్ మార్కెటింగ్ నుండి ఎలా డిఫరెంట్గా ఉంటుంది? ఈ ప్రశ్న చాలామంది బిగినర్స్కి ఉంటుంది. లెట్స్ మేక్ ఇట్ సూపర్ సింపుల్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే న్యూస్ పేపర్స్, టీవీ యాడ్స్, బిల్ బోర్డ్స్ లాంటివి. వీటి గోల్ ఎక్కువ మందిని రీచ్ అవ్వడం. బట్ మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఆ యాడ్ చూసిన వాళ్ళు అసలు మీ ప్రోడక్ట్ కొనుగోలు చేశారా లేదా అన్న దానిపై క్లియర్ డేటా ఉండదు. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది పూర్తిగా డేటా డ్రివెన్ ఉంటుంది. ఇది మనం రన్ చేసే ఆన్లైన్ క్యాంపెయిన్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మనం సోషల్ మీడియా లేదా వెబ్సైట్స్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో యాడ్స్ రన్ చేస్తే ఆ ప్లాట్ఫామ్స్ మనకు డీటెయిల్డ్ డేటా ఇస్తాయి. ఇందులో మనం ఎంతమంది మన యాడ్ చూశారు, దానిపైన ఎంతమంది క్లిక్ చేశారు, క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మన వెబ్సైట్ లేదా యాప్లో ఏం చేశారు, బై చేశారా, లీడ్ ఇచ్చారా, లేక వెళ్ళిపోయారా అన్న డేటా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ డేటా ద్వారా మనకు ఏ క్యాంపెయిన్ వర్క్ అవుతుంది, ఏది వర్క్ కావట్లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మార్కెటింగ్ని బ్రాడ్లీ 2 కేటగిరీస్గా క్లాసిఫై చేయొచ్చు: ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే న్యూస్ పేపర్స్, పాంప్లెట్స్, రేడియో, టీవీ, బిల్ బోర్డ్స్ వంటివి. ఇవి ట్రెడిషనల్ లేదా కన్వెన్షనల్ మార్కెటింగ్ మెథడ్స్. ఆన్లైన్ మార్కెటింగ్ అంటే బేసిక్లీ 2 టైప్స్ ఉంటాయి: పెయిడ్ మరియు ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే మనం డబ్బు ఖర్చు చేయకుండా పీపుల్ని రీచ్ అవ్వడం. ఉదాహరణకి మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడం వల్ల న్యాచురల్గా ఫాలోవర్స్ పెరుగుతారు. ఇది ఫ్రీ మెథడ్. పెయిడ్ అంటే ప్లాట్ఫామ్స్కి డబ్బులు ఇచ్చి యాడ్స్ రన్ చేయడం. అంటే మన కంటెంట్ లేదా ప్రోడక్ట్ని ఎక్కువ మందికి చూపించాలంటే మనం ఫేస్బుక్, గూగుల్ లాంటి ప్లాట్ఫామ్స్కి పేమెంట్ చేస్తాం. వాళ్ళు మన యాడ్స్ని రైట్ యూజర్స్కి చూపిస్తారు. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది పెయిడ్ డిజిటల్ మార్కెటింగ్లో ఒక పవర్ఫుల్ ఫామ్. ఇందులో మీరు డబ్బు పెట్టి మీ యాడ్స్ని ప్రమోట్ చేస్తారు. ఉదాహరణకి మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుండగా వచ్చే స్పాన్సర్డ్ పోస్ట్ గుర్తుందా? అవే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లోకి వస్తాయి. ఇక్కడ అడ్వర్టైజర్స్ ఒకే టార్గెట్ ఆడియన్స్ కోసం బిడ్డింగ్ ద్వారా ఒకరితో ఒకరు పోటీ పడతారు. జనరల్గా ఎక్కువ బిడ్ చేసిన వాళ్ళ యాడ్ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే మీరు ఫాస్ట్గా డేటా పొందుతారు. కొన్నిసార్లు కేవలం ఒక్క రాత్రిలోనే మీ యాడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎంతమంది చూశారు, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది యాక్షన్ లైక్ సైన్ అప్, పర్చేస్ లాంటివి తీసుకున్నారు. మీ డేటా ఆధారంగా మీరు ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏది చేంజ్ చేయాలి, ఏది ఇంప్రూవ్ చేయాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇవన్నీ ట్రాక్ చేయడం కష్టం. కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఈవెన్ ఆర్గానిక్ క్రియేటర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వారు కూడా ఇన్సైట్స్ తీసుకోవచ్చు. ఉదాహరణకి ఎవరెవరు స్టోరీ చూశారు, ఎంతమంది ఫాలో అయ్యారు అన్న బేసిక్ ఇన్ఫో చూపుతుంది. అయితే అది కూడా లిమిటెడ్ అన్నమాట. పెయిడ్ మార్కెటింగ్లో మాత్రం మీరు ప్లాట్ఫామ్స్కి డబ్బు ఇవ్వడం వల్ల వారు రిటర్న్గా మీకు డీటెయిల్డ్ డేటా ఇస్తారు. ఈ డేటా యూజ్ చేసి మీరు స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ క్యాంపెయిన్ వర్క్ అవుతుంది, ఏది చేంజ్ చేయాలనేది తేలికగా డిసైడ్ చేయవచ్చు. నాన్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టారని అనుకుందాం. అప్పుడు మీరు నేను ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత రిటర్న్ వస్తుంది అని ఆలోచిస్తారు కదా. సేమ్ ఇదే లాజిక్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో కూడా అప్లై అవుతుంది. మీరు ఖర్చు చేసిన డబ్బుకి రిటర్న్ వస్తుందా అన్న దాన్ని ఇక్కడ మీరు ట్రాక్ చేస్తారు. ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది ఎంక్వైరీ చేశారు, ఎంతమంది యాక్చువల్గా కొనుగోలు చేశారు. ఇదంతా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో బేసిక్ ఫండా. సేమ్ ఇదే లాజిక్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో కూడా అప్లై అవుతుంది. మీరు ఖర్చు చేసిన డబ్బుకి రిటర్న్ వస్తుందా అన్న దాన్ని ఇక్కడ మీరు ట్రాక్ చేస్తారు.
ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది ఎంక్వైరీ చేశారు, ఎంతమంది యాక్చువల్గా కొనుగోలు చేశారు. ఇదంతా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో బేసిక్ ఫండా. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో మనం తీసుకునే ప్రతి డెసిషన్ కూడా డేటా మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఇన్వెస్ట్ చేసిన టైం అయినా, ఎఫర్ట్ అయినా, లేక డబ్బే అయినా మీరు దానికి రిటర్న్ వస్తుందా లేదా అన్న దానిపై ఫోకస్ చేస్తారు. గోల్ ఏమిటంటే రిజల్ట్ రావాలి. ఆర్గానిక్గా గ్రో అవుతుంటే రీచ్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. మేబీ 100-200 మందికి రీచ్ అవ్వచ్చు. కానీ మీరు యాడ్స్కి బడ్జెట్ పెట్టగలిగితే ఒక్క రాత్రిలోనే 1,00,000 మందిని రీచ్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది మోస్ట్లీ ఆన్లైన్లో అమ్మే బిజినెసెస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ క్లిక్స్ నుంచి పేమెంట్ వరకు అన్నీ ఆన్లైన్లోనే ట్రాక్ చేయవచ్చు. మీరు ప్రోడక్ట్ని ఆన్లైన్లో ప్రమోట్ చేసి లీడ్ తీసుకొని కన్వర్జన్ ఆఫ్లైన్లో చేసినా ఇది వర్క్ అవుతుంది. యాడ్స్ ద్వారా లీడ్ వస్తుంది, తర్వాత కాల్ చేసి మీరు సేల్ కంప్లీట్ చేయవచ్చు. డైరెక్ట్ టు కన్జ్యూమర్ D2C బ్రాండ్లు, ఈ-కామర్స్ వ్యాపారాలు లేదా అమెజాన్, స్విగ్గీ లాంటి ప్లాట్ఫామ్స్కి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మీరు యాడ్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు, దానివల్ల ఎంత డబ్బు తిరిగి వచ్చింది, దీన్ని ROI అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నది నేరుగా ట్రాక్ చేయవచ్చు. ఈవెన్ హై అండ్ ప్రోడక్ట్స్ అమ్మే బ్రాండ్లు కూడా ఇది బాగా పనిచేస్తుంది. చిన్న బిజినెసెస్కి అయితే ఇది గ్రోత్కి ఒక అబ్సల్యూట్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ యొక్క ముఖ్య లక్ష్యం మీ ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను లీడ్ లేదా సేల్ తీసుకునేలా చేయడం. ఉదాహరణకి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని ఆన్లైన్లో నేరుగా అమ్మడం కష్టం, కానీ ఇంట్రెస్టెడ్ బయర్స్ అనే లీడ్స్ని మాత్రం మీరు పసిగట్టగలరు. వాళ్ళ ఆన్లైన్ యాక్టివిటీ ఆధారంగా వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్, బిల్ బోర్డ్స్, టీవీ యాడ్స్ లాంటివి బ్రాండ్ విజిబిలిటీ ఇస్తాయి, కానీ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ మాత్రం ఇవ్వలేవు. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ద్వారా మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత రిటర్న్ వచ్చిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. లో బడ్జెట్తో టెస్ట్ చేయవచ్చు. ప్రోడక్ట్ వర్క్ అవుతుందా లేదా అన్నదాన్ని రియల్ టైంలో వ్యాలిడేట్ చేయొచ్చు. ఉదాహరణకి మీ వద్ద ₹1000 బడ్జెట్ ఉంది అనుకుందాం. ఆ బడ్జెట్తో ఒక చిన్న క్యాంపెయిన్ నడిపించి ఫలితాలు చూడొచ్చు. వెంటనే మ్యాసివ్ స్కేల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్కి కోడింగ్ నాలెడ్జ్ కావాలనుకుంటారు, కానీ అది తప్పు. ఇక్కడ మీకు ఇవి ఉంటే చాలు: బేసిక్ డిజిటల్ స్కిల్స్, యాడ్ ప్లాట్ఫామ్స్ గురించి కొద్దిగా అవగాహన, కస్టమర్ జర్నీని అర్థం చేసుకోవడం, బేసిక్ మ్యాథ్, లాజిక్, క్రియేటివ్ హుక్స్ సజెస్ట్ చేయడం, కామన్ సెన్స్ ప్లస్ అటెన్షన్ టు డీటెయిల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక బూట్స్ యాడ్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ యూజర్ జర్నీ ఏంటి, వాళ్ళు ఎందుకో ఆ యాడ్ మీద క్లిక్ చేశారు, వెబ్సైట్ ఓపెన్ అయ్యాక కార్ట్లో యాడ్ చేశారా చేయలేదా, ఏ స్టెప్ దగ్గర వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఈ జర్నీని అనలైజ్ చేయడం పర్ఫార్మెన్స్ మార్కెటర్ రోల్లో చాలా క్రూషియల్. ఉదాహరణకి 100 మంది మీ యాడ్ని చూశారు, వారిలో 10 మంది యాడ్ మీద క్లిక్ చేశారు. అంటే CTR, క్లిక్ త్రూ రేట్ 10%. ఆ 10 మందిలో 5 మంది ఐటెం కార్ట్లో యాడ్ చేశారు. అంటే కన్వర్జన్ రేట్ = 50%. ఇది స్కూల్ లెవెల్ మ్యాథ్తో కూడిన క్యాల్కులేషన్. దీని ద్వారా మీరు క్యాంపెయిన్ సక్సెసా ఫెయిల్యూరా అనేది అర్థం చేసుకోవచ్చు. మీ రోల్ క్రియేటివ్ డైరెక్టర్ కాకపోయినా ఒక క్యాచీ హుక్ సజెస్ట్ చేయగలగడం చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఉదాహరణకి పాత షూస్ వల్ల మీ స్టైల్ డల్ అవుతుందా, ఇప్పుడే మా ట్రెండీ కలెక్షన్ చెక్ చేయండి. ఇలాంటి ఐడియాస్ వలన యాడ్స్ మరింత ఎంగేజ్ అవుతాయి. పాత షూస్ వల్ల మీ స్టైల్ డల్ అవుతుందా, ఇప్పుడే మా ట్రెండీ కలెక్షన్ చెక్ చేయండి. ఇలాంటి ఐడియాస్ వలన యాడ్స్ మరింత ఎంగేజ్ అవుతాయి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది ట్రాకబుల్, స్కేలబుల్, టెస్టబుల్ మిక్స్ ఆఫ్ క్రియేటివ్ అండ్ అనలిటికల్. ఇది సేల్స్ పెంచాలనుకునే ప్రతి బ్రాండ్కి ఉపయోగపడుతుంది. మీరు జాబ్ వెతుకుతున్నా లేక బిజినెస్ నడుపుతున్నా ఈ స్కిల్ వల్ల మీ గ్రోత్ యాక్సెలరేట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంత సింపుల్ అయితే అందరూ ఎందుకు రాణించలేకపోతున్నారు? చాలామందికి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, బేసిక్ మ్యాథ్, లాజిక్, కామన్ సెన్స్ ఉంటే చాలు అనిపిస్తుంది. ఇది ఇంత సింపుల్ అయినప్పటికీ ఈజీగా జాబ్స్ దొరకాలి కదా, కానీ అలా ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే అసలు గేమ్ చేంజర్ క్రిటికల్ థింకింగ్. కేవలం టూల్స్ ఆపరేట్ చేయడం కాదు, డేటాని అనలైజ్ చేసి డెసిషన్స్ తీసుకునే స్కిల్ కూడా చాలా అవసరం. Tier 1 సిటీస్లోని కాలేజ్లలో లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కస్టమర్ సైకాలజీ లాంటి సాఫ్ట్ స్కిల్స్ బాగా ఫోకస్ చేస్తారు. అదే Tier 2, Tier 3 రీజియన్స్లో ఎక్స్పోజర్ తక్కువగా ఉండొచ్చు. చాలామందికి ఎగ్జిక్యూషన్ బాగున్నా కూడా ఆప్టిమైజేషన్లో ల్యాగ్ ఉంటుంది. ఇప్పుడు 2 ముఖ్యమైన ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకుందాం: మెటా, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, యాడ్స్ మరియు గూగుల్ యాడ్స్.
మెటా అంటే మోస్ట్లీ పుష్ మార్కెటింగ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్లో చాలామంది ఎక్కువ సమయం గడుపుతుంటారు కాబట్టి మీ యాడ్స్ని వాళ్ళకి చూపించి వాళ్ళు మీ ప్రోడక్ట్ని కన్సిడర్ చేసేలా చేయడమే మెటా లక్ష్యం. గూగుల్ మాత్రం పుష్ మరియు పుల్ రెండింటినీ చేస్తుంది. ఇది యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా పుష్ మార్కెటింగ్ చేయగలదు. ఉదాహరణకి వీడియో ప్లే అవ్వకముందే మీ ప్రకటన చూపించవచ్చు. అలాగే సర్చ్ యాడ్స్ SEM సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా పుల్ మార్కెటింగ్ కూడా చేస్తుంది. ఇక్కడ యూజర్కి ఇప్పటికే ఇంటెంట్ ఉంటుంది, వారు ఏదైనా స్పెసిఫిక్గా వెతుకుతుంటారు. అలాంటి సందర్భాల్లో గూగుల్ వాళ్ళు వెతుకుతున్న విషయాన్ని అనుగుణంగా మీ యాడ్ చూపించి వాళ్ళను మీ బ్రాండ్ వైపు పుల్ చేస్తుంది. క్యాంపెయిన్స్ని ఆప్టిమైజ్ చేయడంలో రెండు ప్లాట్ఫామ్స్ ఒకే ప్రిన్సిపల్ ఫాలో అవుతాయి, కానీ కొన్ని కీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి గూగుల్కి రెండు మేజర్ యాడ్ ఇన్వెంటరీస్ ఉంటాయి, యూట్యూబ్ అండ్ గూగుల్. గూగుల్కి చెందిన ఇతర ప్లాట్ఫామ్లు జీమెయిల్, గూగుల్ డ్రైవ్, ప్లే స్టోర్ వంటివి. అదేవిధంగా మెటా ఇన్వెంటరీ ఎక్కడ ఉంటుందంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్. ఇది క్యాండీ క్రష్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా యాడ్స్ చూపిస్తుంది. మెటాలో టార్గెటింగ్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. ఏజ్, జెండర్, ఇంట్రెస్ట్ లాంటి అంశాల ఆధారంగా మీరు చాలా స్పష్టంగా టార్గెట్ చేయవచ్చు. అంటే మీ యాడ్ ఎవరికి కనిపించాలో మీ చేతిలో ఉంటుంది. గూగుల్లో టార్గెటింగ్ కాస్త జెనరిక్గా ఉంటుంది, కానీ అది కూడా డిపెండింగ్ ఆన్ యాప్ లేదా వెబ్సైట్ అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ స్నాప్చాట్, ట్రూకాలర్ ఉన్న మార్కెటింగ్ గేమ్లో అసలు హీరోలు మాత్రం గూగుల్ అండ్ మెటానే. ఒక బిజినెస్ కొత్తగా మార్కెట్లోకి వస్తే బడ్జెట్ తక్కువగా ఉన్న పెద్ద ఆడియన్స్ను చేరాలంటే మెటా యాడ్స్ పర్ఫెక్ట్ చాయిస్. స్పెసిఫిక్ సర్చ్ ఇంటెంట్ ఉన్నప్పుడు, ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ కోసం గూగుల్లో వెతుకుతున్నప్పుడు గూగుల్ యాడ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. కానీ చాలా బిజినెసెస్కి ఎస్పెషలీ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు మెటా ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మీరు బ్రాడ్ ఆడియన్స్ని సింపుల్గా తక్కువ బడ్జెట్తో రీచ్ అవ్వచ్చు. కానీ చాలా బిజినెసెస్కి ఎస్పెషలీ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు మెటా ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మీరు బ్రాడ్ ఆడియన్స్ని సింపుల్గా తక్కువ బడ్జెట్తో రీచ్ అవ్వచ్చు. మెటా వర్సెస్ గూగుల్. స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ కోసం విన్నర్ ఎవడో చెప్పడం కష్టం, ఎందుకంటే ఇది బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి క్లోదింగ్ బిజినెస్ అయితే మెటా వర్క్స్ బెస్ట్, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఫ్యాషన్, లైఫ్ స్టైల్కి ఒక పెద్ద హబ్ అన్నమాట. జనాలు కేవలం ధరలు కాదు, బట్టలు ఎలా కనిపిస్తున్నాయి, ఎలా వాడుతున్నారో అన్నదే ఎక్కువగా చూస్తారు. ఈ కామర్స్లో కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తుంటే మెటా ఈజ్ పర్ఫెక్ట్, ఎందుకంటే ఆ కొత్త ఐటెం కోసం ఎవరు గూగుల్లో సెర్చ్ చేయరు, కానీ ఫీడ్లో కనిపిస్తే ఎక్స్ప్లోర్ చేస్తారు. ల్యాప్టాప్స్ విషయంలో మీరు ఒక బిగ్ బ్రాండ్ అయితే జనాలు గూగుల్లో డెల్ ల్యాప్టాప్ ప్రైస్ లాంటి టర్మ్స్తో సెర్చ్ చేస్తారు. సో గూగుల్ యాడ్స్ ఆర్ బెటర్. మీరు డీలర్ లేదా రీసెలర్ అయితే మొదట్లో మెటా యాడ్స్, ఫేస్బుక్ యా ఇన్స్టాగ్రామ్ ద్వారా లీడ్ జనరేషన్ చాలా ఉపయోగపడుతుంది. మీరు వన్స్ ఎస్టాబ్లిష్డ్ అయ్యాక గూగుల్ యాడ్స్తో స్కేల్ చేయొచ్చు, కానీ CPC కాస్ట్ పర్ క్లిక్ ఎక్కువగానే ఉంటుంది. క్యాంపెయిన్స్ రన్ చేయకముందు 4 విషయాల గురించి బిగినర్స్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ప్లాట్ఫామ్ ఎలా వర్క్ చేస్తుంది, ఎవరిని టార్గెట్ చేయాలి, క్రియేటివ్స్ ఎలా డిజైన్ చేయాలి, బడ్జెట్ ఎంత పెట్టాలి, అలానే క్యాంపెయిన్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్టివ్, లీడ్ జనరేషన్, సేల్స్, యాప్ ఇన్స్టాల్స్ డిఫైన్ చేయాలి, బడ్జెట్ ఫిక్స్ చేయడం వంటి బేసిక్ స్టెప్స్ నేర్చుకోవాలి. కస్టమర్ జర్నీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది రైట్ క్యాంపెయిన్స్ డిజైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మీరు ఒక యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నప్పుడు గోల్ ఏంటి అన్నది ముందు క్లియర్గా ఉండాలి. ఉదాహరణకి మీకు బ్రాండ్ అవేర్నెస్ కావాలా అంటే ఎంతమంది మీ యాడ్ చూసాలో ట్రాక్ చేయాలనుకుంటున్నారా, లేక యాప్ ఇన్స్టాల్స్ కౌంట్ చేయాలనుకుంటున్నారా? మీ క్యాంపెయిన్ గోల్ మీదే సక్సెస్ మెట్రిక్ ఆధారపడి ఉంటుంది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో సేల్స్ ఫనెల్ అనే కాన్సెప్ట్ చాలా క్రూషియల్. 2 రకాల ఫనెల్స్ ఉంటాయి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఉదాహరణకి రియల్ ఎస్టేట్లో ఎవరు యాడ్ చూసిన వెంటనే ఇల్లు కొనరు, వాళ్ళు ఫామ్ ఫిల్ చేస్తారు, అప్పుడు సేల్స్ టీమ్ ఫాలో అప్ చేస్తుంది. అందుకే మార్కెటింగ్ టీమ్ అండ్ సేల్స్ టీమ్ కలిసి పనిచేయడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే లీడ్ క్వాలిటీ మెరుగవుతుంది. ఆన్లైన్ ఫనెల్లో ఫోకస్ ప్రోడక్ట్ మీద ఉంటుంది. వెబ్సైట్ లేదా యాప్ ఓపెన్ చేసిన వాళ్ళకు ప్రాసెస్ స్మూత్గా ఉందా, యాడ్ టు కార్ట్, పేమెంట్ లాంటి ఫీచర్స్ ఈజీగా కంప్లీట్ అవుతున్నాయా, యాడ్లో చూపించిన కాంటెంట్ వెబ్సైట్లో కూడా మ్యాచ్ అవుతుందా, చెక్అవుట్ ప్రాసెస్ హ్యాసిల్ ఫ్రీగా ఉందా, ఇవన్నీ ఆన్లైన్ ఫనెల్లో చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా చెప్పాలంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేల్స్ ఫనెల్ సక్సెస్ అనేది స్మూత్ ప్రాసెసెస్ అండ్ మార్కెటింగ్, టెక్, సేల్స్ టీమ్ కోఆర్డినేషన్ మీద ఆధారపడి ఉంటుంది. బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే
క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ క్లియర్గా డిఫైన్ చేయకుండా స్టార్ట్ చేయడం. వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలో, ఏ రకమైన యాడ్స్ వాడాలో తెలిసినా గోల్ లేకపోతే క్యాంపెయిన్ సక్సెస్ మెజర్ చేయడం కష్టమవుతుంది. కస్టమర్ జర్నీ అర్థం చేసుకొని స్టార్టింగ్ నుంచే గోల్ సెట్ చేస్తే ఏ యాడ్స్ డిజైన్ చేయాలి, ఎవరు టార్గెట్ కావాలి అన్న దాని మీద క్లారిటీ వస్తుంది. అడ్వాన్స్ టీమ్స్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీమ్స్ ఆప్టిమైజేషన్ స్టేజ్లో తప్పులు చేస్తారు. ఒక క్యాంపెయిన్ బాగా పర్ఫామ్ అవుతుందంటే దాన్ని స్కేల్ చేయడం ఎలా అనేది ట్రిక్కీగా ఉంటుంది. బడ్జెట్ ఎంతవరకు పెంచాలి, ఓల్డ్ క్రియేటివ్స్ ఎప్పుడైతే వర్క్ చేయడం ఆపేస్తాయో వాటిని కొత్త క్రియేటివ్స్తో ఎప్పుడు రిప్లేస్ చేయాలి. చాలాసార్లు టీమ్స్ ఒకే రకం క్రియేటివ్స్ని రిపీటెడ్లీ రన్ చేస్తూ ఉంటారు. అవి పని చేయకపోయినా కానీ యాడ్స్లో ఐటరేట్ చేయడం, క్రియేటివ్స్ రిఫ్రెష్ చేయడం చాలా అవసరం. గతంలో పనిచేసిన క్రియేటివ్స్ మళ్ళీ పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు. అందుకే కొత్త ఐడియాస్, యాడ్ ఫార్మాట్స్ మీద కంటిన్యూస్ ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. బిగినర్స్ ఎస్పెషలీ ఈ కామర్స్లో లేదా 1-2 యాడ్స్ చేసి రిజల్ట్స్ వస్తాయన్న ఆశపడతారు. కానీ రియాలిటీ ఏమిటంటే మల్టిపుల్ యాడ్స్, మల్టిపుల్ ప్రోడక్ట్స్తో ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. మొదటి యాడ్స్ మీదే ఆధారపడి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం ఒక పెద్ద మిస్టేక్. ఇన్స్టెడ్ కొత్త యాడ్స్, కొత్త కేటగిరీస్, కొత్త అప్రోచెస్ ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే ఏది బెస్ట్ వర్క్ చేస్తుంది అనేది తెలుస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఆబ్జెక్టివ్స్ ట్రాక్ చేయాలి, రెగ్యులర్గా ఆప్టిమైజేషన్ చేయాలి. ఇది ఈ కామర్స్లో 100% వర్క్ అయ్యే స్ట్రాటజీ. ఎందుకంటే అక్కడ వెరైటీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది అన్ని బిజినెస్కి అప్లై అవుతుంది. కానీ ఈ కామర్స్లో ఈ వెరైటీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ వల్లే యాక్చువల్ రిజల్ట్స్ వస్తాయి. ఆల్ రైట్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మార్కెటింగ్ ఫండాతో కలుద్దాం. మెటా అండ్ గూగుల్ లాంటి ప్లాట్ఫామ్స్ మనకు రైట్ ఆడియన్స్ని పట్టుకోవడానికి కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఇస్తాయి. ముందుగా మెటా గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు మనకు బోలెడ్ అని టార్గెటింగ్ ఆప్షన్స్ ఇస్తారు. వాటితో మనకు కావాల్సిన కరెక్ట్ ఆడియన్స్ని రీచ్ అవ్వచ్చు. ఉదాహరణకి ఏజ్ అండ్ జెండర్, మీరు 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళను లేదా కేవలం అమ్మాయిలను, అబ్బాయిలను టార్గెట్ చేయవచ్చు. లొకేషన్, ఇది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. సిటీ లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్, ఒకవేళ ఎవరైనా ఫుట్బాల్ ఫ్యాన్ అయ్యి మాంచెస్టర్ యునైటెడ్ పేజీలను ఫాలో అవుతుంటే మెటా వాళ్ళ ఇంట్రెస్ట్ ఆధారంగా వాళ్ళని టార్గెట్ చేసే ఛాన్స్ ఇస్తుంది. టెక్నికల్ టార్గెటింగ్, మీరు వాడే డివైస్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ వర్జన్ ఆధారంగా కూడా టార్గెట్ చేయవచ్చు. ఇవన్నీ మనం ఎవరికి యాడ్ చూపించాలో క్లియర్గా డిసైడ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అన్నిటికంటే పవర్ఫుల్ ఫీచర్ ఏంటంటే కస్టమ్ ఆడియన్స్ టార్గెటింగ్. నేను నా దగ్గర ఉన్న ఫోన్ నంబర్ లిస్ట్ని, ఉదాహరణకి లాయల్ యూజర్స్ లేదా మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన యూజర్స్, వాళ్ళ ఫోన్ నంబర్స్ని అప్లోడ్ చేసి వాళ్ళనే టార్గెట్ చేయవచ్చు. లేదంటే అలాంటి బిహేవియర్ ఉన్న కొత్త యూజర్లను ఐడెంటిఫై చేసి టార్గెట్ చేయడానికి లుకలైక్ ఆడియన్స్ ఫీచర్ ఉపయోగించవచ్చు. మనం ఎంత ఎక్కువ డేటా ఇస్తే, ఉదాహరణకి 10,000 నంబర్స్ ఇచ్చామనుకోండి, మ్యాచ్ క్వాలిటీ అంతే బాగుంటుంది. గూగుల్ కూడా ఇలాంటి ఫీచర్ని అందిస్తుంది. మార్కెటింగ్ ఫనెల్లో ఆడియన్స్ రకాలు కోల్డ్, వార్మ్ అండ్ హాట్. కోల్డ్ ఆడియన్స్, వీళ్ళు మీ బ్రాండ్ గురించి ఇంతకుముందు ఎప్పుడూ వినని వాళ్ళు, ఇది ఫనెల్లో టాప్ స్టేజ్. వార్మ్ ఆడియన్స్, వీళ్ళు మీ యాడ్ని చూసి క్లిక్ చేసి లేదా ఎంగేజ్ అయిన వాళ్ళు, ఇది మిడ్ ఫనెల్. హాట్ ఆడియన్స్, వీళ్ళు మీ యాడ్ని చాలాసార్లు చూసి క్లిక్ చేసి కొనడానికి రెడీగా ఉన్నవాళ్ళు, ఇది బాటమ్ ఆఫ్ ద ఫనెల్. ఈ స్టేజెస్ని అర్థం చేసుకోవడం వల్ల మీరు మీ క్యాంపెయిన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఒక కోల్డ్ ఆడియన్స్కి బై నౌ అని నేరుగా చెప్పరు. వాళ్లకు మీ ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ బ్రాండింగ్ మీద ఫోకస్ చేస్తారు. అదే వ్యక్తి మీ యాడ్ని 2-3 సార్లు చూసి వార్మ్ లీడ్గా మారినప్పుడు మీరు డిస్కౌంట్స్ లేదా ప్రమోషన్స్ లాంటి ఆఫర్స్తో వాళ్ళను అట్రాక్ట్ చేయవచ్చు. రీటార్గెటింగ్, ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ముఖ్యంగా ఇప్పటికే కొంత స్కేల్ అయిన బిజినెసెస్కి ఇది బాగా పనిచేస్తుంది. ఈ కామర్స్లో రీటార్గెటింగ్ అద్భుతంగా వర్క్ అవుతుంది. ఒక యూజర్ మీ వెబ్సైట్లోకి వచ్చి కార్ట్లో ఐటెం యాడ్ చేసి కొనకుండా వెళ్ళిపోయారు అనుకుందాం. మీరు మెటా లేదా వాట్సాప్ ద్వారా మళ్ళీ అదే ఐటెంని వాళ్ళకి చూపించి, కొన్నిసార్లు డిస్కౌంట్తో చూపించి రీటార్గెట్ చేయవచ్చు. మీరు మెటా లేదా వాట్సాప్ ద్వారా మళ్ళీ అదే ఐటెంని వాళ్ళకి చూపించి, కొన్నిసార్లు డిస్కౌంట్తో చూపించి రీటార్గెట్ చేయవచ్చు. రీటార్గెటింగ్లో 2 ముఖ్యమైన రకాలు ఉన్నాయి. మిడ్ ఫనల్ రీటార్గెటింగ్, ఇంట్రెస్ట్ చూపించి కన్వర్ట్ అవ్వని వాళ్ళని రీచ్ అవ్వడం. పోస్ట్ పర్చేజ్ రీటార్గెటింగ్, ఇప్పటికే
కొన్న కస్టమర్స్ని మళ్ళీ కొనమని ఎంకరేజ్ చేయడం. ఇది మెటా, గూగుల్కే పరిమితం కాదు. ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ కూడా ఇందులో భాగమే. ఒకసారి కస్టమర్ మీకు వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫో ఇస్తే మీరు ఏ ప్లాట్ఫామ్ ద్వారానైనా వాళ్ళని రీచ్ అవ్వచ్చు. బిగినర్గా మీ మొదటి క్యాంపెయిన్కి ఎంత ఖర్చు పెట్టాలి? ముందుగా మీ గోల్ ఏంటో డిఫైన్ చేసుకోండి. మీకు వెబ్సైట్ విజిట్స్ కావాలా, యాప్ ఇన్స్టాల్స్ కావాలా? గోల్ సెట్ చేశాక ఇండస్ట్రీ బెంచ్ మార్క్స్ చూడండి. ఉదాహరణకి మీ వెబ్సైట్కి 1000 మంది రావాలంటే ఎంతమంది మీ యాడ్ చూడాలి, ఎంతమంది క్లిక్ చేయాలి అని ఎస్టిమేట్ వేసుకోవాలి. యావరేజ్ ఆర్డర్ వాల్యూ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే యావరేజ్ ఆర్డర్ వాల్యూ అనేది మీ కస్టమర్లు చేసే ప్రతి ఆర్డర్లో వాళ్ళు వేసే సగటు మొత్తాన్ని చూపిస్తుంది. AOV = మొత్తం ఆదాయం డివైడెడ్ బై ఆర్డర్ల సంఖ్య. ఉదాహరణకి మీ షాప్ 10,000 రూపాయలు సంపాదించింది, మొత్తం 100 ఆర్డర్లు వచ్చాయంటే AOV = 10,000 డివైడెడ్ బై 100 100 రూపీస్. దాన్ని బట్టి యాడ్స్ ఎలా రన్ చేయాలంటే మీ యావరేజ్ ఆర్డర్ వాల్యూ 600 అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ CAC కనీసం 3-4 రెట్లు ఉండాలి. అప్పుడే మీకు సరైన డేటా కన్వర్జన్స్ వస్తాయి. అంటే టెస్ట్ చేయడానికి 1800 నుంచి 2400 ఖర్చు చేయాలి. ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేయడానికి రోజుకు కనీసం 75 రూపాయలు ఖర్చు పెట్టాలి. మీ ఆబ్జెక్టివ్ని బట్టి మీ స్ట్రాటజీ ఖర్చు మారుతుంది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో ముఖ్యమైన మెట్రిక్స్ కాస్ట్ పర్ రిజల్ట్ CPR. మీరు కోరుకున్న ఒక యాక్షన్, క్లిక్ ఆర్ ఇన్స్టాల్ జరగడానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పేది. యాప్ ఇన్స్టాల్ క్యాంపెయిన్ అయితే అది కాస్ట్ పర్ ఇన్స్టాల్, లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అయితే అది కాస్ట్ పర్ లీడ్. ఇది మీ బిజినెస్ మోడల్ సస్టైనబుల్ కాదా అని చెప్పడానికి చాలా ముఖ్యం. ROAS, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. ఇది కూడా చాలా సింపుల్. ROAS = రెవెన్యూ డివైడెడ్ బై యాడ్ స్పెండ్. మీరు యాడ్స్ మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి మీకు ఎంత డబ్బు తిరిగి వస్తుందో చెప్పేదే ROAS. నేను 100 రూపాయలు ఖర్చు పెట్టి 200 సంపాదిస్తే నా ROAS 2 times లేదా 200%. మీ ROAS 1 కన్నా తక్కువ ఉంటే క్యాంపెయిన్ని ఆపడం లేదా ఆప్టిమైజ్ చేయడం మంచిది. కన్వర్జన్ రేట్. మీ యాడ్పై క్లిక్ చేసిన వాళ్ళలో ఎంత శాతం మంది మీరు కోరుకున్న యాక్షన్ తీసుకున్నారో చెప్పేదే కన్వర్జన్ రేట్. క్లిక్ టు ఇన్స్టాల్. యాడ్ క్లిక్ చేసిన వాళ్ళలో ఎంతమంది యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు? ఇన్స్టాల్ టు పర్చేస్. ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళలో ఎంతమంది కొనుగోలు చేశారు? ఇది యూజర్స్ ఎక్కడ డ్రాప్ అవుతున్నారు అనేది కనిపెట్టి ఆయా పాయింట్స్ని ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుంది. బిడ్డింగ్ స్ట్రాటజీస్. మెటా అండ్ గూగుల్లో నేను 3 ముఖ్యమైన బిడ్డింగ్ టైప్స్ గురించి చెప్తాను. బిడ్ క్యాప్, కాస్ట్ క్యాప్, మ్యాక్సిమం వాల్యూమ్. దీన్నే లోయెస్ట్ కాస్ట్ అని కూడా అంటారు. బిడ్ క్యాప్ ఇది ఒక హార్డ్ లిమిట్. మీరు మెటాకి ఒక ఇన్స్టాల్కి 15 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అని ఖచ్చితంగా చెప్తున్నారు. దీనివల్ల కాస్ట్ మీద మీకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది, కానీ రీచ్ లేదా ఇన్స్టాల్స్ తగ్గే అవకాశం ఉంది. కాస్ట్ క్యాప్. ఇక్కడ మీరు మెటాకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు. మీరు 15 రూపాయలు చెప్తారు, కానీ ప్లాట్ఫామ్ అవసరం అయితే 18 నుండి 20 రూపాయల వరకు ఖర్చుకు వెళ్ళొచ్చు. ఇది బిడ్ క్యాప్ కన్నా కొంచెం ఖరీదైనది, కానీ తెలివిగా వాడితే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మ్యాక్సిమం వాల్యూమ్, లోయెస్ట్ కాస్ట్. ఇది సింపుల్. ఇదిగో 1000 రూపాయలు, నీకు నచ్చినట్టు ఖర్చు పెట్టు అని మెటాకి చెప్పడం లాంటిది. బిడ్డింగ్ లిమిట్ ఉండదు. ఆ బడ్జెట్లో వీలైనన్ని ఎక్కువ రిజల్ట్స్ తీసుకురావడానికి మెటా ప్రయత్నిస్తుంది. ఇది కొత్తగా లాంచ్ చేసేటప్పుడు లేదా టార్గెట్ CPA తెలియనప్పుడు బెస్ట్ స్ట్రాటజీ. బిగినర్స్కి నా సలహా, తక్కువ బడ్జెట్తో మ్యాక్సిమం వాల్యూమ్లో మొదలుపెట్టండి. 7-8 రోజుల తర్వాత మీ కాస్ట్ పర్ రిజల్ట్ని అనలైజ్ చేయండి. మీరు కాస్ట్ మీద ఒక ఐడియా వచ్చాక కాస్ట్ క్యాప్కి మారండి. మీకు బాగా ఎక్స్పీరియన్స్డ్ అయితేనే బిడ్ క్యాప్ని వాడండి. యాడ్ క్రియేటివ్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్కి ప్రాణం లాంటివి. మీ యాడ్ క్రియేటివ్స్ మీ ఆడియన్స్కి నచ్చకపోతే మీరు ఎంత మంచి టార్గెటింగ్ చేసినా, బిడ్డింగ్ స్ట్రాటజీ వాడినా అంత వృధా అవుతుంది. ఈ రోజుల్లో యూజర్ జనరేటెడ్ కాంటెంట్ UGC స్టైల్ యాడ్స్ బాగా పనిచేస్తున్నాయి. ఉదాహరణకి ప్రోడక్ట్ ట్రై ఆన్ వీడియోస్, ఇన్ఫ్లుయెన్సర్ రివ్యూస్, ప్రోడక్ట్ గురించి క్యాజువల్గా మాట్లాడే సెల్ఫీ వీడియోస్. ఇవి ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్లో చాలా ఆథెంటిక్గా, నమ్మదగినవిగా కనిపిస్తాయి. మీరు నిరంతరం క్రియేటివ్స్ని టెస్ట్ చేస్తూ ఉండాలి. ప్రోడక్ట్ గురించి క్యాజువల్గా మాట్లాడే సెల్ఫీ వీడియోస్. ఇవి ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్లో చాలా ఆథెంటిక్గా, నమ్మదగినవిగా కనిపిస్తాయి. మీరు నిరంతరం క్రియేటివ్స్ని టెస్ట్ చేస్తూ ఉండాలి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో క్రియేటివ్ ఫార్మాట్స్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో కేవలం మీ వెబ్సైట్లోని ప్రోడక్ట్ ఇమేజెస్ని చూపించడం సరిపోదు. మీరు ప్రత్యేకంగా నిలవాలంటే క్రియేటివ్స్ చాలా కీలకం. ఎందుకంటే అదే మీ ఆడియన్స్కి ఫస్ట్ టచ్ పాయింట్. ఒక క్రియేటివ్కి మీ బ్రాండ్కి ఒక మానవ రూపాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది మరియు ప్రజలు దానితోనే కనెక్ట్ అవుతారు. మెటా వర్సెస్ గూగుల్ క్రియేటివ్ డిస్ప్లేలో తేడాలు ఉంటాయా? నిజం చెప్పాలంటే పెద్దగా ఉండదు.
గూగుల్లో ముఖ్యంగా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ SEMలో క్రియేటివ్స్ అంతగా ముఖ్యం కాదు. దాని బదులుగా కీవర్డ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రజలు దేనికోసం వెతుకుతున్నారో దాని ఆధారంగా మీరు టార్గెట్ చేస్తారు. కానీ మెటాలో డిస్కవరీ అనేది ప్యాసివ్గా ఉంటుంది. అంటే వాళ్ళు వెతకకపోయినా మనమే వాళ్ళకి కనిపిస్తాం. కాబట్టి క్రియేటివ్స్ చాలా ఇంపార్టెంట్. కామర్స్ బ్రాండ్స్కి మీ ప్రోడక్ట్ని కంటికి కనిపించేలా అంటే విజువల్లీ చూపించడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ లేదా జ్యువెలరీ లాగా ఇప్పటికీ పనిచేస్తుంది. కానీ మీరు ఒక కొత్త బ్రాండ్ అయితే లేదా సర్వీసెస్ని అందిస్తుంటే, ఫిజికల్ ప్రోడక్ట్స్ కాకుండా సర్వీసెస్ అయితే, అప్పుడు వీడియో కంటెంట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తక్కువ బడ్జెట్తో హై కన్వర్టింగ్ యాడ్ క్రియేటివ్స్ ఎలా చేయాలి? నిజం చెప్పాలంటే మీ ముందు ఒక కెమెరా పెట్టి రికార్డ్ చేయండి, అంతే. ఈ రోజుల్లో బాగా పనిచేసే యాడ్స్ అంటే హ్యూమన్ ఫస్ట్. ఒక నిజమైన వ్యక్తి ప్రోడక్ట్ గురించి మాట్లాడితే అది ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది. ఒకవేళ మీరు కెమెరా ముందు కంఫర్టబుల్గా లేకపోతే కంఫర్టబుల్గా ఉండే వేరొకరిని తీసుకురండి. వాళ్ళతో మీరు ప్రోడక్ట్ గురించి నిజాయితీగా చెప్పించండి. ఇది నమ్మకాన్ని పెంచుతుంది. ఈ పద్ధతి చాలా తక్కువ శ్రమతో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. స్టాటిక్ యాడ్స్ కోసం క్యాన్వా, మిడ్జర్నీ లాంటి AI టూల్స్ వాడండి. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. గ్రాఫిక్ డిజైనర్ అవసరం లేదు. వీడియో కాంటెంట్ కోసం ఇన్ఫ్లుయెన్సర్స్తో బార్టర్ డీల్స్ చేసుకోండి. వాళ్ళకు ప్రోడక్ట్స్ పంపితే వాళ్ళు మీకు కాంటెంట్ ఇస్తారు. ఫ్యాషన్, జ్యువెలరీ, స్కిన్ కేర్ లాంటి కేటగిరీస్లో ఇది బాగా పనిచేస్తుంది. కన్వర్జన్ ట్రాకింగ్ ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే అక్కడే డబ్బు ఉంది కాబట్టి. 100 మంది మీ యాడ్ చూస్తే వారిలో 50 మంది క్లిక్ చేస్తారు, 10 మంది యాప్ డౌన్లోడ్ చేస్తారు. కేవలం ఒక్క వ్యక్తి కొంటారు. ఆ ఒక్కరే మీ ROASని నిర్ణయిస్తారు. అందుకే కన్వర్జన్ ట్రాకింగ్ చాలా ముఖ్యం. మీరు ఒక కన్వర్జన్ క్యాంపెయిన్ రన్ చేస్తుంటే మెటా మీ యాడ్ని కేవలం మీ సైట్ని బ్రౌజ్ చేసే వాళ్ళకే కాకుండా కన్వర్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న యూజర్స్కి చూపించడానికి ఆప్టిమైజ్ చేస్తుంది. ఒకవేళ అది ఒక బ్రాండింగ్ క్యాంపెయిన్ అయితే అప్పుడు ఇంప్రెషన్స్ లేదా క్లిక్సే మీ కన్వర్జన్స్ కావచ్చు. అందుకే కన్వర్జన్ అంటే ఎప్పుడు పర్చేజ్ అని అర్థం కాదు. అది పూర్తిగా మీ క్యాంపెయిన్ గోల్ మీద ఆధారపడి ఉంటుంది. ఫేస్బుక్ పిక్సెల్ అండ్ గూగుల్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఇవి డేటా మెసెంజర్స్. ఒక యూజర్ మీ వెబ్సైట్ లేదా యాప్లో ఒక యాక్షన్, వ్యూ కానీ క్లిక్ కానీ పర్చేస్ కానీ తీసుకున్నప్పుడు ఆ డేటాని యాడ్ ప్లాట్ఫామ్కి పంపించడానికి ఈ టూల్స్ ఉపయోగపడతాయి. మెటా పిక్సెల్ వెబ్ కోసం లేదా మెటా SDK యాప్స్ కోసం, గూగుల్ ట్యాగ్ వెబ్ కోసం లేదా ఫైర్బేస్ SDK మొబైల్ కోసం. ఈ ట్రాకింగ్ లేకపోతే మీ క్యాంపెయిన్స్ గాలిలో దీపం పెట్టినట్టే. ఈ ట్రాకింగ్ లేకపోతే మీ క్యాంపెయిన్స్ గాలిలో దీపం పెట్టినట్టే. యాడ్స్ ఎప్పుడు ఆప్టిమైజ్ చేయాలి, ఎప్పుడు ఆపేయాలి? మీరు చిన్న అడ్వర్టైజర్ అయితే తరచూ ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం లేదు. మెటాకి ఒక క్యాంపెయిన్ గురించి నేర్చుకోవడానికి సాధారణంగా 7 రోజులు మరియు 50 కన్వర్జన్స్ పడుతుంది. ఈ సమయంలో ఎలాంటి మార్పులు చేయకపోవడమే మంచిది. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? మీ ఇండస్ట్రీలో హెల్తీ CTR ఎంత, మీ టార్గెట్ CPC ఎంత, ఇలాంటి బెంచ్ మార్క్స్ని ముందే తెలుసుకోండి. 7 రోజుల తర్వాత మీ డేటాని బెంచ్ మార్క్స్తో పోల్చండి. CTR చాలా ఎక్కువగా ఉంటే క్రియేటివ్ మార్చండి, టార్గెటింగ్ రిఫైన్ చేయండి లేదా బడ్జెట్ బిడ్ అడ్జస్ట్ చేయండి. క్యాంపెయిన్ ఎప్పుడు ఆపేయాలి? మీ కాస్ట్ పర్ రిజల్ట్ మీ టార్గెట్ కన్నా 1.5x లేదా 2x ఎక్కువగా ఉంటే ఆ క్యాంపెయిన్ని ఆపేయడం మంచిది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ని AI ఎలా మారుస్తుంది? AI వల్ల క్రియేటివ్ ఫీల్డ్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మీకు పెద్ద టీం అవసరం లేదు. ChatGPTతో స్క్రిప్ట్ రాయొచ్చు, క్యాన్వా లేదా రన్వే MLతో గ్రాఫిక్స్ వీడియో చేయొచ్చు, డిస్క్రిప్ట్ లేదా 11 Labsతో వాయిస్ ఓవర్స్ ఇవ్వచ్చు. నాకు గ్రాఫిక్ డిజైన్ రాదు, వీడియో ఎడిటింగ్ రాదు అనే సాకులు ఇప్పుడు పనిచేయవు. AI టూల్స్తో మీరే అన్నీ చేయగలరు. కెరియర్ అండ్ మైండ్ సెట్ నా సొంత అనుభవాలు. బిగినర్స్ మిస్ అయ్యే ఒక ముఖ్యమైన విషయం, మంచి విషయాలు నేర్చుకోవడానికి టైం పడుతుంది. నేను మొదలుపెట్టినప్పుడు నాకు CSC, ROAS అంటే కూడా తెలియదు, కానీ కాలక్రమేణా అన్నీ నేర్చుకున్నాను. నాకు తెలిసిన అతి పెద్ద నిజం, క్రియేటివ్స్ ఆర్ ఎవ్రీథింగ్. మేము ఒకసారి నెలంతా క్యాంపెయిన్ టార్గెట్స్ మిస్ అవుతూ వచ్చాం, కానీ చివరి వారంలో ఒక సింపుల్ బ్యానర్ యాడ్ పోస్ట్ చేశాం. ఆ ఒక్క క్రియేటివ్ మా టార్గెట్స్ని రీచ్ అయ్యేలా చేసింది. ఆ క్షణం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. 2025లో బిగినర్స్ దేనిపై దృష్టి పెట్టాలి? AI క్రియేటివ్ టూల్స్, వీడియో యాడ్స్, బ్యానర్స్, స్క్రిప్ట్స్ జనరేట్ చేయడానికి, డేటా అనాలిసిస్ టూల్స్, క్లాడ్ లాంటివి రా డేటాని అనలైజ్ చేసి ఇన్సైట్ ఇస్తాయి. ఆటోమేషన్, N8N, Zapier లాంటి ప్లాట్ఫామ్స్తో ఫుల్ ఫనెల్ ఆటోమేట్ చేయడం. 6 నెలల్లో ఫుల్ టైం పర్ఫార్మెన్స్ మార్కెటర్ అవ్వడం సాధ్యమేనా? ఖచ్చితంగా. కానీ థియరీ మాత్రమే నేర్చుకుంటే సరిపోదు. మీరు సొంతంగా క్యాంపెయిన్స్ రన్ చేయాలి. మీ సొంత డబ్బు 500 నుంచి 1000 రూపాయలు పెట్టి టెస్ట్ చేసినా అది ఏ కోర్స్ కన్నా ఎక్కువే నేర్పిస్తుంది. నేను హైరింగ్ చేసేటప్పుడు ఏం చూస్తాను?
ఇంటెంట్ అండ్ కల్చర్, పని మీద శ్రద్ధ, చొరవ. డేటా లిటరసీ, మీ ముందు ఉన్న డేటాని అర్థం చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయగలగడం. క్రియేటివిటీ ప్లస్ డెసిషన్ మేకింగ్, డేటా ఆధారంగా యాక్షన్ తీసుకోగలగడం. చివరిగా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇది క్రియేటివిటీ ప్లస్ అనలిటిక్స్ యొక్క మిశ్రమం. డేటా 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 అని విన్నప్పుడు కొంచెం భయంగా అనిపించవచ్చు, కానీ ఇది అంత సంక్లిష్టమైనది కాదు. మార్కెటింగ్లో కెరియర్ కోరుకునే వాళ్లకు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది అత్యంత రివార్డింగ్ రోల్స్లో ఒకటి. ఇది ఫాస్ట్ పేస్గా ఉంటుంది, ఇది మెజరబుల్, మరియు ఇది మీ బిజినెస్ గ్రోత్కి సరైన దారి. గుర్తుంచుకోండి, మీరు ఎంత క్రియేటివ్ అయినా సరే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటే చెత్త వేస్తే చెత్త వస్తుంది. మీ నంబర్స్ వర్క్ అవ్వాలంటే ఇన్పుట్స్ అంటే మీ క్రియేటివ్స్ బలంగా ఉండాలి. మీరు ఆల్రెడీ క్రియేటివ్ అయితే ఇంకొంచెం బేసిక్ మ్యాథ్, డేటా రీడింగ్ స్కిల్స్ బ్రషప్ చేసుకోండి. అంతే, ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. లెట్స్ గో అండ్ బికమ్ అ పర్ఫార్మెన్స్ మార్కెటర్.